ప్రెసిడెంట్ హోదాలో ఉండి పవర్ చేతిలో ఉంది కదా అని నోటికొచ్చినట్టు వాగటం, దారిని ఆపేశాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అంటూ సిగ్గు లేకుండా అడుక్కోవటం, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం దిశగా నడిపించటం ఇది ట్రంప్ పరిపాలన పద్ధతి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకరి వైపే ఉండదు. ఈ మాట ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా రుజువైంది. భారత్ ఆయిల్ మార్కెట్ పై పడేడ్చే ట్రంప్ భారత్ ఒక ఆయిల్ ఎక్స్పోర్ట్ దేశంగా ఎదగటం ఓర్వలేకపోయాడు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మాకు జెట్ ఫ్యూయల్ కావాలి ఇవ్వండి అంటూ భారత్ను అభ్యర్థించాడు. అవును, అమెరికాలో తగినంత జెట్ ఫ్యూయల్ అందుబాటులో లేదని, తమకు కావాల్సినంత జెట్ ఫ్యూయల్ ను పంపించండి అంటూ భారత్ సర్కార్ను రిక్వెస్ట్ చేశాడు. ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది కాబట్టి ఈసారి ఇచ్చింది భారత్, తీసుకున్నది అమెరికా. సో ట్రంప్ పొగరుకు ఇది ఎదురు దెబ్బ అన్నమాట. నవంబర్ 17 రోజునే ఈ ఎగుమతి జరిగినా ఏ మీడియాలో కూడా ఈ విషయం ప్రస్తావన రాలేదు. ముఖ్యంగా భారత్ ను విమర్శించే ఎల్లో మీడియా ఇలాంటి వార్తలను కావాలని తొక్కిపెడుతోంది. కానీ అమెరికాకే చెందిన మీడియా భారత్ అమెరికా మధ్య జరిగిన జెట్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ డీల్ గురించి కథనాన్ని ప్రచురించింది. భారత్ నవంబర్ 17న 60,000 టన్నుల జెట్ ఫ్యూయల్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ కి పంపింది. కాలిఫోర్నియాలోని ఆయిల్ రిఫైనరీలు పనిచేయకపోవడంతో అమెరికాకు జెట్ ఫ్యూయల్ విషయంలో తీవ్ర కొరత ఎదురైంది. అక్టోబర్లో షెవ్రాన్ కంపెనీకి చెందిన ఎల్ సెగుండో అనే రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత అనేక యూనిట్లు షట్ డౌన్ కావడంతో జెట్ ఫ్యూయల్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా దాచింది అమెరికా. అగ్ని ప్రమాదంతో పాటు కాలిఫోర్నియాలో అమలులో ఉన్న కఠినమైన పర్యావరణ నియమాలను పాటించడానికి మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జెట్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కాస్త తగ్గింది. దీనికి తోడు ఎల్ సెగుండో రిఫైనరీలో అగ్ని ప్రమాదంతో జెట్ ఫ్యూయల్ నిల్వలు అడుగంటాయి. అప్పటి నుంచి కాలిఫోర్నియా ఎనర్జీ పరిస్థితి చాలా ఆందోళనగా మారింది. అమెరికా సాధారణంగా కెనడా లేదా మిడిల్ ఈస్ట్ నుంచి జెట్ ఫ్యూయల్ దిగుమతి చేసుకుంటుంది. కానీ ఎమర్జెన్సీ ప్రాతిపాదికన జెట్ ఫ్యూయల్ సప్లై చేయడంలో ఆ కెనడా అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు చేతులెత్తేయడంతో అమెరికా ఇంకా భారత్ వైపు చూడక తప్పలేదు. రష్యా నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకోవటాన్ని భారత్ ఆపేసిందంటూ అబద్ధపు వార్తలు వండి వార్చే చెత్త మీడియా అమెరికాకు జెట్ ఫ్యూయల్ ఎగుమతి చేసిన విషయాన్ని మాత్రం దాచేస్తుంది. భారత్ పరపతి పెరగటాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా అమెరికాపై భారత్ పైచేయి సాధించటాన్ని ఓర్వలేదు. కాబట్టే భారత్ అమెరికాకు జెట్ ఫ్యూయల్ పంపించి 3 రోజులైనా ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. కానీ రైటర్స్ మీడియా సంస్థ మాత్రం స్పష్టమైన వివరాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. భారత్ అమెరికా మధ్య జరిగిన జెట్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. అమెరికాకు మేజర్ జెట్ ఫ్యూయల్ సప్లయర్ అయిన షెవ్రాన్ కంపెనీ రోజుకు 2,85,000 బ్యారెళ్ల ఇంధనాన్ని సప్లై చేస్తుంది. కానీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల అమెరికాకు అనుకోని పరిస్థితి ఎదురైంది. ఈ కొరతను అధిగమించేందుకు కెనడాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలను జెట్ ఫ్యూయల్ సప్లై చేయాలని కోరింది. ఈ కొరతను అధిగమించేందుకు కెనడాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలను జెట్ ఫ్యూయల్ సప్లై చేయాలని కోరింది ట్రంప్ సర్కార్. కానీ ఆయా దేశాల వద్ద కేవలం తమకు మాత్రమే సరిపడా ఫ్యూయల్ నిల్వలు ఉండడంతో ఇప్పటికిప్పుడు ఫ్యూయల్ తయారు చేసి ఇవ్వలేమంటూ చేతులెత్తేశాయి. కానీ భారత్ వద్ద ఇప్పటికే రిఫైనల్ చేసిన ఫ్యూయల్ నిల్వలు భారీగా ఉండడంతో అమెరికాకు సప్లై చేయడానికి మోదీ సర్కార్ అంగీకరించింది. ఎందుకంటే ఈ సప్లై జరిగితే భారత్కు భారీ ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే భారత్ అమెరికాకు నాణ్యమైన ఇంధనం, అది జెట్ ఫ్యూయల్ సప్లై చేయటం అనేది భారత్ బ్రాండ్ను ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో ప్రమోట్ చేసుకున్నట్టే. ఈ డీల్ తర్వాత అమెరికాకు జెట్ ఫ్యూయల్ సప్లై చేసిన భారత్ అంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు రావటం భారత్ పరపతిని మరింత పెంచుతుంది. ఈ డీల్ తో మరో ప్రయోజనం ఏమిటంటే అమెరికా తామే స్వయంగా భారత్ వద్ద ఫ్యూయల్ కొనుగోలు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ను రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని ఒత్తిడి చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది. జియో పాలిటిక్స్ అనే కోణంలో ఈ డీల్ ను చూస్తే పరస్పర శత్రు దేశాలైన అమెరికా మరియు రష్యాతో ఒకే కాలంలో స్నేహపూర్వక రాజకీయ మరియు వ్యాపార సంబంధాలు కొనసాగించగల సత్తా ఉన్న దేశంగా భారత్ మారినట్టే. భవిష్యత్తులో ట్రంప్ కనుక భారత్ ఆయిల్ మార్కెట్ పై రాంగ్ కామెంట్స్ చేస్తే అవసరం ఉన్నప్పుడు ఓ మాట, అవసరం తీరాక ఓ మాట మాట్లాడతాడు ట్రంప్ అనే విమర్శకు బలం చేకూరుతుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చూడటానికి ఇది జస్ట్ ఓ ఫ్యూయల్ సప్లైగా కనిపించినా అమెరికాతో ట్రేడ్, రష్యాతో ట్రేడ్, జెట్ ఫ్యూయల్ మార్కెట్ లోకి భారత్ గ్రాండ్ ఎంట్రీ, ఇలా చాలా ప్రయోజనాలను భారత్ కలిగిస్తుంది. అంతేకాకుండా మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిష్మా మరోసారి చర్చకు వస్తుంది. భారతదేశ అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ అంశం బీజేపీ ప్రభుత్వానికి మేలు చేసేదే.